ఓం నమో వెంకటేశాయ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అశేషమైన శ్రీవారి భక్తులందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత భక్తజన వత్సలుడు అయిన శ్రీ మహావిష్ణువు కలియుగంలో సమస్త ప్రాణికోటిని ఉద్ధరించడానికి శ్రీ వెంకటాచల పర్వతం మీద స్వయం వ్యక్తంగా సాలగ్రామ దివ్య అర్చావతార రూపంలో కొలువై మనందరి చేత పూజలు అందుకుని అనుక్షణం సమస్త ప్రాణికోటిని కటాక్షిస్తున్నాడు. అటువంటి పరమ పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారికి నిత్య నైమిత్తిక కాలోత్సవాదులన్నీ కూడా భగవాన్ వికనస మహర్షి ప్రవచించినటువంటి శ్రీ వైఖానస భగవత్యాస్త్ర విధిగా నిత్యం ఆచరింపబడుతుంది. సంవత్సరంలో 365 రోజులు ఉంటే దాదాపు ప్రతిరోజు కూడా తిరుమలలో ఉత్సవంగా పరిగణించబడుతూ సుమారు 465 ఉత్సవాలు ఏటా విశేషంగా జరపబడుతున్నాయి. అటువంటి విశేషమైన ప్రాముఖ్యతని సంతరించుకున్నటువంటి అన్ని ఉత్సవాల్లో కూడా ఏటా జరిగే 4 ముఖ్యమైన ఉత్సవాలు చాలా వైభవంగా భక్తులందరికీ నేత్రపర్వంగా విశేషంగా జరపబడతాయి. అవి చాంద్రమానం ప్రకారం వచ్చే ఉగాది ఆస్థానము, అలాగే దక్షిణాయన పుణ్యకాలంలో ఆణివార ఆస్థానము, కన్యామాసంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు, అలాగే మార్గశిర మాసంలో ధనుర్మాసంలో జరిగేటటువంటి పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ 4 కూడా శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన ఉత్సవాలుగా విశేషంగా జరపబడతాయి. వైకుంఠ ఏకాదశి అనే మాట వినగానే భక్తులకు అలాగే ఆధ్యాత్మిక సాధన చేసే సాధకులకు అందరికీ కూడా తన్మయత్వంతో స్వామివారి మీద మనసు లగ్నం చేసి విశేషంగా స్తోత్రాలు పఠించాలని అందరికీ సంతోషంగా అనిపిస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం తిరుమలలో ధనుర్మాసం నాడు విశేషంగా జరపబడుతుంది. సంవత్సరానికి భారతీయ కాలమానం ప్రకారము 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులు అన్నింటిలో కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం ప్రముఖమైనదిగా చెప్పబడింది. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని శ్రీ వెంకటాచల మహత్యం పేర్కొన్నది. ప్రతి మనిషికి కూడా స్వామి పుష్కరంలో స్నానం చేయటం, అలాగే ఉత్కృష్టమైనటువంటి సద్గురు యొక్క శుశ్రూష చేయడం, అలాగే ఏకాదశి వ్రతం ఆచరించడం, ఇవన్నీ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభించదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే మంత్రాల్లో కన్నింటిలోకి గాయత్రి మంత్రం ఉన్నతమైనదని, అలాగే దేవతలందరిలోకి కూడా తల్లితో సమానమైనటువంటి దైవం మరొకరు లేదని, అలాగే తీర్థాలన్నింటిలో కూడా గండకీ నది తీర్థం చాలా విశేషమైనదని, వ్రతాలన్నింటిలో కూడా ఏకాదశి వ్రతం విశేషమైనదని పురాణాలు పేర్కొంటున్నాయి. అటువంటి పవిత్రమైన ఏకాదశి ఒక వ్రతంగా ఆధ్యాత్మిక సాధకులందరూ కూడా ఆచరిస్తారు. వాస్తవానికి ఏకాదశి వ్రతం ఆచరించాలంటే అది దశమి నాటి రాత్రే ప్రారంభమవుతుంది. ఎవరైతే ఏకాదశి వ్రతం ఆచరించదలుచుకున్నారో వారు దశమి నాటి రాత్రి అతివాసం చేయాలి. అంటే పరిమితమైన మితాహారాన్ని మాత్రమే భుజించాలి. అలాగే ఏకాదశి నాడు కేవలం మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ సంపూర్ణంగా ఉపవాసం చేయాలి. అలాగే మరుసటి దినమైన ద్వాదశి నాడు సూర్యోదయ వేళలో ఏదైనా ఒక విష్ణువు యొక్క ఆలయాన్ని సందర్శించి అక్కడ పరమాత్మాన్ని భక్తితో ప్రార్థన చేసి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ముందుగా స్వామివారి తీర్థాన్ని స్వీకరించి అలాగే ప్రసాదాన్ని కూడా స్వీకరించి వ్రత సమాప్తి చేయాలి.  . తర్వాత గృహానికి వచ్చి గృహంలో
గృహదేవతకి సమర్పించినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవడంతో ఈ వ్రతం పరిసమాప్తి అవుతుంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని 2 రోజుల పాటు విశేషంగా జరుపుతారు. మొదటి రోజు ఏకాదశి పర్వదినంగాను, రెండవ రోజు ద్వాదశి పర్వదినంగాను నేత్రపర్వంగా జరుపుకుంటాము. సాధారణంగా ఏకాదశి వ్రతం అనగానే అది ఎక్కువ వయసు వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఆచరించాలి అని చెప్పి మనందరం అనుకుంటూ ఉంటాము. కానీ ఏకాదశి వ్రతము అందరూ కూడా ఆచరించవచ్చు. ఇది మహత్తరమైనటువంటి ఫలితాలను కలిగించే ఒక గొప్ప వ్రతము. మన భారతీయ సనాతన ధర్మశాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ ఏకాదశి వ్రతం ఏ విధంగా ఆచరించాలి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, వీటన్నిటి గురించి సవివరంగా తెలియజేయబడి ఉన్నాయి. ఏకాదశి నాడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా విధిగా వ్రతాన్ని ఆచరించాలి. పూర్తిగా ఏకాదశి ఆ రోజు మొత్తం కూడా నీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలని కొన్ని చోట్ల చెప్పబడి ఉంది. అసలు ఏమీ తీసుకోకూడదని ఇంకొన్ని చోట్ల చెప్పబడి ఉంది. అయితే ఈ ఏకాదశి నాడు వైష్ణవాలయాల్లో స్వామివారి దర్శనార్థం వెళ్ళినటువంటి భక్తులు దర్శనం అయిన తర్వాత స్వామివారి యొక్క తీర్థం స్వీకరించవచ్చా, ప్రసాదం స్వీకరించవచ్చా అనే సందేహం వస్తుంది. దీనికి ఆగమశాస్త్రంలో ఒక చిన్న పరిష్కారం సూచించబడి ఉంది. ఏకాదశి నాడు ఆలయ సందర్శన చేసిన భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం అయిన తర్వాత తప్పనిసరిగా తీర్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే స్వామివారి ప్రసాదం అది అన్నం ప్రసాదం అయినప్పటికీ కూడా స్వల్పంగా కొద్ది మోతాదులో తప్పనిసరిగా స్వీకరించాలి. ఎందుకంటే ఒకసారి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తిరస్కరణ చేసుకోకూడదు. గృహంలో మాత్రం అన్నంతో తయారు చేసిన ఎటువంటి పదార్థాలను కూడా ఆ రోజు స్వీకరించకూడదు. విధిగా ఆ రోజు ఉపవాసం ఉంటూ పురాణ పఠనము, అలాగే హరినామ సంకీర్తనము, జపము, ధ్యానము ఇవన్నీ కూడా ఆ రోజు ఆచరిస్తే మహత్తరమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి పురాణాలు పేర్కొంటున్నాయి. అలాగే సాధారణంగా ఏకాదశి నాడు రాత్రిపూట జాగరణ చేస్తారు. జాగరణ సమయంలో కూడా విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు, పురాణాలు వీటన్నిటినీ చదివితే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించినటువంటి భక్తులందరూ కూడా వారందరికీ స్వామివారి అనుగ్రహంతో తప్పనిసరిగా విష్ణు సాయుధ్యం లభిస్తుందని చెప్పి నారద పురాణం మనకి తెలియజేస్తోంది. భక్తులందరూ కూడా దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము, అలాగే శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయము, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయము, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయము, ఈ ఆలయంలో కూడా విష్ణు భగవాను దర్శించుకుంటే విశేషమైన ఫలితాలను పొందవచ్చును. సంవత్సరానికి 4 పర్యాయాలు తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన ఉత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు కోవిలాల్వార్ తిరుమంజనాన్ని జరుపుకుంటాము. దీన్ని మంగళవారం నాడు మాత్రమే ఎందుకు జరపాలని నిర్ణయించారంటే, పూర్వం మంగళవారం నాడు భక్తుల రద్దీ తక్కువగా ఉండేది. అలాగే కోయిలాల్వార్ తిరుమంజనం జరుపుకునేటప్పుడు ఉదయం సుమారుగా 6 గంటల నుండి 11 గంటల వరకు కూడా భక్తులను దర్శనానికి అనుమతించడానికి వీలు పడదు. ఇంత సుదీర్ఘకాలం అంటే దాదాపు అరరోజు స్వామివారి దర్శనం నిలుపుదల చేయటం వలన రద్దీ తక్కువగా ఉన్నటువంటి మంగళవారం నాడే కోవిలాల్వార్ తిరుమంజనం జరపడానికి సరైన రోజు అని చెప్పి పూర్వకాలం నుంచి నిర్ణయించబడి ఈ రోజుకి కూడా ఆచరింపబడుతోంది. కోవిలాల్వార్ తిరుమంజనం నాడు గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి ఇతర దేవతామూర్తులందరినీ కూడా బంగారు వాకిలికి వేంచేపు చేస్తారు. అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి పంచపాత్రలు, వెండి పాత్రలు, హారతి పాత్రలు, అలాగే సింహాసనాలు, దీపపు సెమ్మలు, అఖండాలు ఇవన్నీ కూడా మొత్తం సంపూర్ణంగా బంగారు వాకిలి వద్దకి తరలించబడుతుంది. కోవిలాల్వార్ తిరుమంజనం నాడు ఒక మూల విరాట్ భోగ శ్రీనివాసమూర్తి, మూల విరాట్ని అలంకరణగా ఉన్నటువంటి మకర తోరణం తప్ప గర్భాలయంలో ఇంకే ఇతర వస్తువులు కూడా ఉండవు.
ఈ కోవిలాల్వారు తిరుమంజనం నాడు శ్రీవారి ఆలయంలో ఆమూలాగ్రం సంపూర్ణంగా శుద్ధి చేయబడుతుంది. సాధారణంగా మనం ఇంటిలో ఏదైనా పండగ వచ్చినప్పుడు పండగకి ముందుగానే ఇల్లంతా పరిశుభ్రంగా శుభ్రపరుచుకున్నట్టుగా తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా అనాది కాలం నుండి విశేషమైన ఉత్సవాల సందర్భంగా ముందుగా ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనాది కాలం నుండి వస్తున్నటువంటి ఒక ఆచారము. ఇలా కోవిలాల్వారు తిరుమంజనం జరుపుకున్న తర్వాత ఏకాదశి గడియలు సమీపిస్తాయి. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారికి, ఇది ధనుర్మాసం కాబట్టి ధనుర్మాసం 30 రోజులు సాధారణంగా స్వామివారికి సుప్రభాత సేవతో ప్రత్యూషకాల కైంకర్యాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా శ్రీ గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైతో స్వామివారికి ప్రత్యూషకాల కైంకర్యాలు ప్రారంభమవుతాయి. పెద్దజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో బంగారు వాకిలి వద్ద అధ్యాపకులు తిరుప్పావై, అలాగే తొండరడిప్పొడి ఆళ్వార్ అనుగ్రహించినటువంటి తిరుప్పల్లి ఎలుచి పాశురాలను శ్రావ్యంగా గానం చేస్తుండగా సన్నిధిలో వైఖానస అర్చక స్వాములు శ్రీవారికి ప్రత్యూషకాల కైంకర్యాలని ప్రారంభిస్తారు. ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా ఏకాంత సేవలో సాధారణంగా సంవత్సరానికి 11 నెలల పాటు స్వామివారి యొక్క ప్రతిరూపమైన కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారినే శయనింపు సేవకి వేంచేపు చేస్తారు. కానీ ఈ ధనుర్మాసం 30 రోజులు మాత్రం శ్రీవారి గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి రజత కృష్ణస్వామి విగ్రహానికి ఏకాంత సేవని జరుపుతాము. ఈ ప్రత్యూషకాల కైంకర్యాల భాగంగా ముందు రోజు రాత్రి మంచంపై శయనింపజేసినటువంటి శ్రీ కృష్ణస్వామి వారి విగ్రహానికి స్తోత్రాలతో నమస్కారం చేసి అర్చక స్వాములు శ్రీ కృష్ణస్వామి వారిని గర్భాలయంలో జీవస్థానానికి వేంచేపు చేస్తారు. అలాగే శ్రీవారికి మొట్టమొదటి నివేదనగా పచ్చి ఆవు పాలను సమర్పిస్తారు. తిరుప్పావై పఠనం సమాప్తి అయిన తర్వాత శ్రీవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తారు. అనంతరం విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా బ్రహ్మతీర్థాన్ని ప్రసాదంగా వినియోగం చేస్తారు. తర్వాత శ్రీవారికి ధనుర్మాస ఆరాధనలో భాగంగా ధనుర్మాస తోమాల సేవ ప్రారంభమవుతుంది. ప్రతిరోజు జరిగే ప్రాతకాల ఆరాధనకి అదనంగా ఈ ధనుర్మాసం 30 రోజులు ధనుర్మాస ఆరాధనని విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ధనుర్మాస తోమాల సేవలో పెద్దజీయర్ స్వామివారు శ్రీవారి మూల విరాట్కి అలంకరించేటటువంటి పుష్పమాలికలను ఒక వెదురు బుట్టలో ఉంచి శ్రీ నరసింహస్వామి వారి ఆలయానికి దక్షిణం వైపు ఉన్నటువంటి యమునోత్తరై అనే పూల అర నుండి ఈ పుష్పమాలికలను స్వీకరించి శిరస్సుపై ధరించి ధ్వజస్తంభ ప్రదక్షిణగా వైకుంఠ వాకిలి ద్వారాల వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో వైఖానస అర్చక స్వామి ముందుగా పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ వాకిలికి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తారు. అలాగే శ్రీవారికి అలంకరింపజేసేటటువంటి ఈ పుష్పమాలికలో ఉన్నటువంటి వెదురు బుట్టకు కూడా కర్పూర నీరాజనాన్ని సమర్పించి వైకుంఠ వాకిలి ప్రదక్షిణ ద్వారాన్ని తెరిచి ముందుగా ప్రవేశం చేసి అనంతరం ఈ శ్రీవారికి సమర్పించేటటువంటి తోమాల సేవ పుష్పమాలికలు కూడా వైకుంఠ ప్రదక్షిణగా శ్రీవారి సన్నిధిని చేరుకొని ఆ తర్వాత ధనుర్మాస ఆరాధనని ప్రారంభిస్తారు. ధనుర్మాస తోమాల సేవలో భాగంగా శ్రీవారికి అర్చక స్వాములు విశేషమైన ఉపచారాలు సమర్పించి అనంతరం పుష్పమాలికలను శ్రీవారి యొక్క మూల విరాట్ ధ్రువబేరానికి సర్వాంగ సుందరంగా అలంకరింపజేస్తారు. ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా శ్రీవిల్లిపుత్తూర్ శ్రీ గోదాదేవి సన్నిధి నుండి తీసుకుని రాబడినటువంటి ఆకులతో తయారు చేసినటువంటి రామచిలకని శ్రీవారి ఎడమ వక్షస్థలం వైపు అలంకరింపజేస్తారు. పుష్పమాలికల అలంకరణ సమాప్తి అయిన తర్వాత శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. అనంతరం ధనుర్మాస ఆరాధనలో భాగంగా శ్రీవారికి బిల్వపత్రాలతో సహస్రనామార్చన నిర్వహిస్తారు. సాధారణంగా స్వామివారికి ప్రతిరోజు జరిగే సహస్రనామార్చనలో తులసి దళాలతో
స్వామివారికి అర్చన చేస్తాము. కానీ ఈ ధనుర్మాస ఆరాధనలో మాత్రం బిల్వపత్రాలతో స్వామివారికి ఆరాధన జరుగుతుంది. సహస్రనామార్చన అయిన తర్వాత స్వామివారికి ధనుర్మాస నివేదనలో భాగంగా సీర, అలాగే ముద్గాన్నం అంటే కట్టె పొంగలి, చక్కెర పొంగలి మొదలైన విశేషమైన ప్రసాదాలని నివేదనగా సమర్పిస్తాము. తర్వాత స్వామివారికి ధనుర్మాస శాతుమరని నిర్వహిస్తారు. ఈ శాతుమర అయిన తర్వాత ప్రతిరోజు నిర్వహించే ప్రాతకాల ఆరాధనలో భాగంగా ప్రాతకాల తోమాల సేవలో ముందుగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి, శ్రీవారి తిరువడికి, అలాగే పవిత్రమైన సాలగ్రామాలకు ఆకాశగంగా నుండి తీసుకురాబడిన పవిత్ర జలాలతో అభిషేకం జరుగుతుంది. అనంతరం ప్రతినిత్యం జరిగే తోమాల సేవ కార్యక్రమం జరుగుతుంది. ఈ తోమాల సేవలో భాగంగా అర్చక స్వాములు శ్రీవారికి మరియు గర్భాలయంలో కొలువైనటువంటి ఇతర మూర్తులకి విశేషమైన ఉపచార సమర్పణ గావించి నక్షత్రహారతి, కర్పూర నీరాజన సమర్పణ చేస్తారు. తోమాల సేవ అయిన తర్వాత స్వామివారికి యథావిధిగా కొలువు అనే యాత్రాసన కైంకర్యాన్ని అర్చక స్వాములు శ్రీవారికి సమర్పిస్తారు. తర్వాత ప్రాతకాల ఆరాధనలో భాగంగా శ్రీవారికి తులసీ దళాలతో సహస్రనామార్చనని నిర్వహిస్తారు. అనంతరం మొదటి గంట నివేదన, బలి, శాతుమర కార్యక్రమాలు విశేషంగా స్వామివారికి సమర్పిస్తారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత వైకుంఠ వాకిలి మార్గం గుండా ఈ ముక్కోటి ప్రదక్షిణాన్ని ఆ రోజు విశేషంగా చేస్తారు. సంవత్సరానికి 2 రోజులు మాత్రమే, అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ధనుర్మాస సమయంలో తెరవబడినటువంటి ఈ వైకుంఠ వాకిళ్లు మరుసటి రోజు వైకుంఠ ద్వాదశి నాడు రాత్రి ఏకాంత సేవకు ముందుగా మూసివేస్తారు. సంవత్సరానికి ఈ 2 రోజులు మాత్రమే ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గాన్ని భక్తులు ప్రదక్షిణ చేయడం కోసం తెరిచి ఉంచుతారు. ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గురించి శ్రీవారి ఆలయ శాసనాల్లో ఆసక్తికరమైన విశేషాలున్నాయి. మనం వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్నటువంటి గోడలను గమనిస్తాము. వాస్తవానికి ఈ శాసనాలను పరిశీలిస్తే శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్నట్టుగా కనిపించే గోడలు నిజ గర్భాలయ గోడలు కావు. ఎందుకంటే 12వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అయిన వీర నరసింహ యాదవరాయలు అనే ఒక రాజు ఆ సమయంలో ఆనంద నిలయ విమానము శిథిలావస్థలో ఉన్నప్పుడు మొత్తం శ్రీవారి ఆలయాన్ని జీర్ణోద్ధారణ గావించాడు. ఈ విషయాన్ని మనం శ్రీవారి ఆలయంలో విమాన ప్రాకారంలో ఉత్తరం వైపున గోడల మీద ఉన్నటువంటి శాసనాన్ని పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఈ జీర్ణోద్ధారణ సమయంలో రాజుగారి ఆదేశం మేరకు అప్పుడున్నటువంటి స్థపతి రాజుగారు ఏమని ఆదేశించారంటే, నిజమైనటువంటి గర్భాలయ గోడలు అత్యంత ప్రాచీనమైనవి, ఈ యొక్క గోడలకి ఎటువంటి ఆపద లేకుండా, దాన్ని కదిలించకుండా, దాన్ని తీసివేయకుండా కొత్తగా నూతనంగా నిర్మాణాన్ని చేసి ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేయాలి, జీర్ణోద్ధరణ చేయాలని చెప్పి ఆయన రాజు ఆదేశిస్తాడు. ఆయన ఆదేశం మేరకు నూతనంగా ఆలయాన్ని నిర్మించేటప్పుడు విమానం యొక్క పటిష్టత కోసం కొత్తగా ఒక గోడలతో నిర్మాణాన్ని చేసి ఆ గోడలను ఆధారంగా చేసుకుని ఆనంద నిలయ విమాన నిర్మాణం చేసినట్టుగా ఈ శాసనం ద్వారా మనకి తెలుస్తోంది. ఆ సమయంలో ఈ నిజమైనటువంటి గర్భాలయ గోడలకి మనం వైకుంఠ ప్రదక్షిణల మార్గంలో చూసేటటువంటి గోడలకి మధ్య కొంత స్థలం ఖాళీగా ఉన్నట్టు కూడా ఆ శాసనం తెలియజేస్తోంది. అయినప్పటికీ ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గం సంవత్సరానికి 2 రోజులే తెరవబడతాయి. ఆ సమయంలో గర్భాలయాన్ని, నిజ గర్భాలయాన్ని ప్రదక్షిణ చేసే అవకాశం భక్తులకు లభిస్తుంది. ఆ రోజు ఈ యొక్క వైకుంఠ వాకిలి గుండా ప్రదక్షిణ చేసిన వారికి, స్వామివారి దర్శనం చేసుకున్న వారికి
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది, అలాగే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు ఇతర ఆర్జిత సేవలు ఏవి కూడా స్వామివారికి నిర్వహించరు. ఆ రోజు ఉత్సవమూర్తులు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవాలు జరుపుకుంటారు. సాయంత్రం వేళ ఉత్సవమూర్తులను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వాంగ సుందరంగా ఆభరణాలతోనూ వస్త్రాలతోనూ అలంకరించి రంగనాయకుల మండపంలోనే ఏకాదశి ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఏకాదశి ఆస్థానం అయిన తర్వాత శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఉత్సవానికి వేంచేస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి ఉత్సవమూర్తులైనటువంటి మలయప్ప స్వామి వారికి ఉదయం వేళ స్వర్ణ రథోత్సవంలో 4 తిరుమాడ వీధుల్లో ఉత్సవానికి వేంచేస్తారు. ఆ రోజు శ్రీవారిని స్వర్ణరథంలో దర్శించుకున్న భక్తులందరికీ పునర్జన్మ ఉండదని చెప్పి శాస్త్రవచనము. అలాగే వైకుంఠ ఏకాదశి సాయంత్రం నాడు యథావిధిగా రాత్రి కైంకర్యాల్లో భాగంగా సాయంకాలపు తోమాల సేవ, సాయంకాలం అర్చన, రాత్రి గంట నివేదన మొదలైన కార్యక్రమాలు విశేషంగా జరుపబడతాయి. సర్వదర్శనం సమాప్తి అయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవ అనే పర్యంకాసనాన్ని సమర్పిస్తారు. ఈ ఏకాంత సేవలో ముందుగా గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీకృష్ణస్వామి వారికి గోరువెచ్చని నీటితో తిరుమంజనాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. అలాగే తిరుమంజనం అయిన తర్వాత స్వామివారికి అలంకరణ చేసి విశేషమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి శయన మండపంలో ఉన్నటువంటి ఉయ్యాల మీద దక్షిణం వైపు శిరస్సు పెట్టి స్వామివారిని పౌళింపు సేవకి వేంచేపు చేస్తారు. ఈ ఏకాంత సేవతో ఏకాదశి కార్యక్రమాలు సమాప్తి అవుతాయి. అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా మరుసటి రోజు నాడు వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటాము. ఈ వైకుంఠ ద్వాదశి పర్వదినం నాడు శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి స్వామి పుష్కరిణికి ముక్కోటి వస్తుంది. ఆ రోజున ప్రపంచంలోని అనేక పవిత్రమైన పుణ్యతీర్థాలు, దేశంలో ఉన్నటువంటి అనేకమైన పుణ్య నదులు కూడా స్వామి పుష్కరంలో సంగమిస్తాయని చెప్పి శ్రీ వెంకటాచల మహత్యం తెలియజేస్తోంది. ఆ రోజు యథావిధిగా స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలు, ప్రాతకాల కైంకర్యాలు ఇవన్నీ నిర్వహించిన తర్వాత శ్రీవారి ఆయుధమైనటువంటి శ్రీ సుదర్శన చక్ర తాళ్వారు వారిని ఒక పల్లకిలో వేంచేపు చేసి, అలాగే శ్రీవారి శ్రీ శటారిని కూడా ఆ పల్లకిలో ఉత్సవంగా 4 తిరుమాళగిలో తీసుకుని వచ్చి శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి శ్రీ వరహస్వామి వారి ఆలయంలో పుష్కరిణి గట్టు వద్ద వేంచేపు చేస్తారు. పుష్కరిణి గట్టు వద్ద శ్రీ సుదర్శన చక్ర తాళ్వారు వారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్నపన తిరుమంజనం అయిన తర్వాత శ్రీవారి స్వామి పుష్కరిణి జలాల్లో శ్రీ సుదర్శన చక్ర తాళ్వారు వారిని పుష్కరిణిలో స్నానం చేయిస్తారు పుణ్య తీర్థాలతో. ఆ సమయంలో వైకుంఠ ద్వాదశి నాడు ఆ రోజు మొత్తం కూడా స్వామి పుష్కరిణికి ముక్కోటి కాబట్టి ఆ రోజు పుష్కరిణిలో స్నానం చేసిన భక్తులందరూ కూడా శ్రీవారి అనుగ్రహం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి శ్రీ వెంకటాచల మహత్యం మనకి తెలియజేస్తోంది. ఇలా వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినం నాడు శ్రీవారు భక్తుల యొక్క అర్చనలు స్వీకరించి ఎంతో ప్రసన్నుడై వారిని పరిపూర్ణంగా అనుగ్రహించి వారికి అనేక శుభ ఫలితాలను కలుగజేస్తాడని చెప్పి శ్రీ వెంకటాచల మహత్యం మనకి తెలియజేస్తోంది.